అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. ఈరోజు మనం వాస్తులో భాగంగా వీధి పోటుకు సంబంధించినది ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఒక స్థలానికి అసలు వీధి పోటు అంటే ఏంటిది? అసలు ఒక స్థలానికి వీధి పోటు మంచిదా? అసలు ఏది మంచిది? ఉండొచ్చా? లేదా? అనేది చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ అనుకుంటే ఇందులో ముఖ్యంగా రోడ్ ఇలా ఉంది అనుకుంటే ఇది వీధి పోటు అనబడదు. ఓకే. కానీ మనకు చాలా వరకు ఏంది అంటే, ఇక్కడ టర్న్ అయితది. ఇక్కడ టర్న్ అయ్యి ఇలా వెళ్తూ ఉంటది. ఒక రోడొస్తది. ఈ రోడ్ ఇలా ఉంటుంది. ఇది వీధి పోటు అనబడుతుందా? లేక వీధి చూలు అనబడుతుందా? ఏది అనబడుతుంది? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది గదా! హిట్ అవుతుందనమాట. ఈ రోడ్ ఫేస్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఇది ఇక్కడి వరకే ఉంది. రోడ్ అనేది ఇలా ఉంది అనుకుందాం. రోడ్ ఇలా ఉంది అనుకుందాం. ఈ రోడ్ హిట్ అనేది ఈ విధంగా వచ్చి హిట్ అయితుంది. ఇది మన ఇంటికి హిట్ అయితుందా? స్థలానికి హిట్ అయితుందా? మనం ఫస్ట్ గమనించాలి. అదొకటి. మనకి ఈ కార్నర్‌కి హిట్ అయితుంది కాబట్టి ఇది ఓకే. నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకోండి. కార్నర్‌కి హిట్ అయితుంది. ఇది ఈశాన్యం. కాబట్టి ఇది ఓకే. కానీ ఇక్కడ మనకు ఇల్లు మాత్రం ఇక్కడి వరకు ఎగ్జాంపుల్ మొత్తం ఫుల్లుగుంది. ఇల్లు మొత్తం ఇదంతా ఇల్లే. ఇది ప్లాట్ మొత్తం స్థలం చిన్నది. ఇక్కడి వరకు హిట్ అవుతుంది. ఇది రాంగ్. ఇప్పుడే కరెక్ట్ అన్నారు. ఇప్పుడే రాంగ్ అన్నారు. అంటే ఇది స్థలం అయ్యి ఉంటే మాత్రము ఇక్కడ ఈ కార్నర్ కొంచెం హిట్ అయితుంది అంటే ఓకే. అది మంచిదే. లేదు ఈ స్థలానికి ఇక్కడ వరకు వచ్చింది. ఈ రోడ్ కంటే ఇవతలనే ఇల్లు ఉన్నది. ఇల్లనేది ఇక్కడనే ఉంది. ఇది యాక్సెప్టెడ్. ఇది మంచిది. చాలా మంచిది. ఇంకా దీనికి బెటర్‌గా గావాలి అంటే రోడ్ ఇలా వచ్చి ఇటు ఇదొక్కటే వే ఉంది. ఇటు రోడ్ లేదు అంటే ఇది నంబర్ 1 సూపర్ అన్నమాట ఇది. ఇట్లా హిట్ అయి పోవాలి. ఒక రోడొచ్చి ఇట్లా హిట్ ఇప్పుడు ఒక స్థలం తీసుకుంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇట్లా హిట్ అయిపోతుంది అనుకోండి రోడ్. ఇక్కడ వరకే డెడ్ ఎండ్. ఇక్కడ వరకు ఇలా ఉంది అనుకోండి. ఇది సూపర్ ప్లాట్ అన్నమాట. మళ్ళా దీంట్లో కండిషన్ ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ ఇల్లు మాత్రం ఇక్కడి వరకే ఉండాలి. మళ్ళా ముందుకొచ్చి ఈ రోడ్‌లో కనిపిస్తుంది అంటే అసలు ఇది రాంగ్ అయితది. ఇది ఓన్లీ ఇక్కడి వరకే ఉండి, ఇల్లు ఇక్కడి వరకే ఉంది అనుకుంటే ఇది సూపర్. దీంట్లో అందుకనే వీధి పోటుకు సంబంధించిన కండిషన్స్ ఎన్నో ఉంటాయి. అందు గురించి నేను చెప్తున్నాను. ఇది ఒకవేళ ఇలా వచ్చి ఇలా హిట్ అయింది అంటే సూపర్. ఈ విధంగా ఉన్న ప్లాట్‌లు మాత్రం ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ, ఇక్కడ నుంచి అంటే నార్త్ ఈస్ట్ అంటే ఉత్తరం నుంచి ఇలా రోడొచ్చి ఈ విధంగా రోడ్ ఉంది అనుకోండి. ఇక్కడ నుంచి హిట్ అయితుంది వాటికి. ఇది మంచిదేనా? ఇది కూడా మంచిదే. ఈ రోడ్ భాగం మళ్ళీ ఎంతైతుందో దీనంతా ఇది అంతా వదిలేసుకోవాలి. ఇక్కడనే ఇల్లు మాత్రం కట్టాలి. మీరు గమనించండి. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చే వ్యక్తికి మాత్రం ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం ఈ రోడ్ ఎక్కడైతే ఈ పాయింట్ ఉంది గదా! ఈ ఎడ్జెస్ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఎంతైతుందో అదంతా హిట్టే. కాబట్టి ఇదొక్క కార్నర్‌కి హిట్ అయితేనే ఇది పర్ఫెక్ట్. మిగతా ఇది మొత్తం హిట్ అయింది అంటే అది రాంగు. నేనింకా ఇంకోటి చెప్తాను చూడండి. ఒక స్థలానికి అది ఏ ఫేసింగ్ అని ఇప్పుడు. సెంటర్‌లో హిట్ అయితుంది. అసలు వద్దే వద్దు. ఇక్కడ సెంటర్‌లో హిట్ అయితుంది. నో. ఇటైతే ఇగ అసలే వద్దు. ఏదైనా సరే మనకు సెంటర్‌లో హిట్ అయితుంది అంటే అసలు ఆ ప్లాట్ ఉండి గూడా వేస్టు. అలా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి క్వెషన్స్ అడిగేది ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు ఇది ఈస్ట్ అనుకుందాం. వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఇక్కడ చిన్న గల్లుంది. అంటే ఈ వీళ్ళు ఇండివిడ్యుయల్‌గా అసలు ఇది రోడయితే ఇదొక ఇల్లు. వాళ్ళ ఇంటి వరకు మాత్రమే పెట్టుకున్నది ఇట్లా గేటు. ఇది
పోట, ఇది వీధి పోట, మనకేమన్నా ఆగ్నేయంలో పోటయితుందా అనేది అడుగుతున్నారు. ఇది ఎలాంటి అసలు దీనిలో నో అబ్జెక్షన్ అండి. ఏం నో ఇష్యూ. ప్రాబ్లమ్ ఏముండదు. ఈ విధంగా చిన్న ఇండివిడ్యువల్ ఒక్క ఇంటికే 2 ఇల్లులు గూడా గాదు. ఒక్క ఇంటి వరకు ఇట్లా వచ్చి హిట్ అయితుంది అంటే దీంట్లో భయపడాల్సింది ఏమీ ఉండదు. మీరు గమనించండి. ఇంకొకటి దీనికి సంబంధించిందే ఇక్కడ హిట్ అయితే ఓకే అన్నాము. మరి ఇక్కడ హిట్ అయితే ప్రాబ్లమ్ కాదా అంటే ఇక్కడ చిన్నది అంతమంది ఏముండదు. అది నేను గమనించండి. అది ఇండివిడ్యువల్. వాళ్ళొక్కరిదే ఫ్యామిలీ. వేరే చాలా ఫ్యామిలీస్ వస్తలేవు. అదొకటి. ఏ ఫేసింగ్ అయినా కానివ్వండి. ఇప్పుడు తూర్పు ఫేసింగ్ అయినా, ఏ ఫేసింగ్ అయినా కానివ్వండి. నేను మీకు ఒకటే చెప్తున్నాను. ఇట్లా ఉంది ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ అనుకుందాం. దీనికి సగానికంటే పైకి రోడ్ హిట్ అయితుంది అనుకుంటే ఇది ప్లాట్ ఎంతసేపు ఉన్నా ఖాళీ ప్లేస్ ఉన్నంత వరకే. దీంట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిర్రా దీని ఎఫెక్టెడ్ అనేది మీకు కనిపిస్తుంది. ఇది పెద్ద రోడ్ అయ్యి ఉంటే ఇంకా తొందరగా కనిపిస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్ పోటుకు సంబంధించింది చాలా డేంజరస్గా ఉంటుంది. అసలు ఎలా అంటే అసలు గాలి దుమారం ఎలా అయితే వస్తుందో ఆ కష్టాలు అంటే దానికి నుంచి వచ్చే నెగెటివ్ కూడా ఇంటిలోకి అలానే వస్తుంది. మీరు గమనించండి. ఇక్కడ ఇంకా పెద్ద డేంజర్‌గా ఏముంటదంటే ఒక ప్లాట్, ఒక ప్లాట్ తీసుకుంటే ఇది రోడ్. ఇలా రోడ్ ఉన్నాక ఇక్కడ వెహికల్స్ టోటల్‌గా ఇక్కడ రన్ అయితేనే ఉన్నాయి అనుకుందాం. ఇటు నుంచి వచ్చే రోడ్ పోటు ఎగ్జాక్ట్‌లీ దీనికి ఎదురుంగా గేట్ పెట్టేసినారు. గమనించండి. ఎగ్జాక్ట్‌లీ దీనికి గేట్ పెట్టేసినారు. ఇక్కడ, ఇక్కడ డోర్ పెట్టిర్రు. ఇక్కడ నుంచి హిట్ అయ్యి టోటల్ ఇంట్లో అసలు ఏం చేస్తున్నారు అనేది టోటల్‌గా ఇక్కడ నుంచి వచ్చే వ్యక్తులకు మొత్తం కనిపిస్తుంది. ఇది హెల్త్ ఇష్యూస్‌కి ఇంట్లో ఉండే వాళ్ళందరి హెల్త్ ప్రభావం అనేది చాలా ఎఫెక్టెడ్‌గా ఉంటుంది. ఇది తట్టుకోవడం చాలా కష్టం. ఆ ఇండ్లల్లో ఉంటే మాత్రం ఎప్పుడూ అలజడి అంటే ఆ ఇంట్లో టెన్షన్ మెయిన్‌గా ఇలాంటి ఇండ్లల్లో ఉంటే మాత్రం ఎప్పుడూ ఆందోళన. కంపల్సరీ టాబ్లెట్స్ తినే వ్యక్తి ఆ ఇంట్లో ఖచ్చితంగా ఉంటారు. అందరికి మైండ్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు గమనించండి. ఇలాంటి ఇల్లు మీకెక్కడ కనిపిస్తే ఆ ఇంట్లో చూడండి. వాళ్ళ ఇంట్లో ఉండి అసలు ఆ ఇంట్లోకి పోతే అసలు ఒక ని ని నిలబడలేరు. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చే వ్యక్తి చూపు టోటల్ ఇంటి మొత్తం పడుతుంది. ఆ మనిషి ఎవ్వరైతే ఈ ఇంట్లో ఉంటుండ్రో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఎవరైనా ఒక పెళ్ళికి రెడీ అయిన ఎళ్ళినప్పుడు ఎంత మంచిగుంటే అంత నజర్ పడతది. వచ్చేసరికి మనం అలసిపోతాం. అంటే చూపు పడతది గదా! వచ్చేసరికి టైర్డ్ అయిపోతాం. ఎందుకు అంటే అక్కడ జరిగేది దృష్టి, దృష్టి నర ఏమంటారు గదా! నరుని దృష్టి నాపరాయన వలుగుతదని. ఆ విధంగా ఇక్కడి నుంచొచ్చే దృష్టి ఎవరైతే మంది నడుస్తున్నారో అదంతా ఇంటి మీద పడి, ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు చాలా ఎఫెక్టెడ్ చేస్తది. మీరు గమనించండి. ఇలాంటిది ఎట్టి పరిస్థితిలో మీరనేది ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ఒక ఇంట్లో ఉండాలి అంటే, ఆ ఇంట్లో వాళ్ళందరూ బాగుంటేనే గదా! మనమందరం ఉండేది. కానీ ఆ ఇంట్లోనే ఇల్లు తీసుకున్న కాడికెళ్ళి అంటే ఇల్లు తీసుకొని కట్టుకున్న కాడ్నుంచి ఆందోళనే అంత అసలు ఉండలేని పరిస్థితిలో అంటే అసలది వేస్ట్ గదా! ఒక ఇల్లు ఉండేదే మనకు ప్రశాంతత. బయటంతా పని జేసుకొనొచ్చి ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఉండడానికే గదా! ఆ ఇంటికి పోతేనే ప్రశాంతత లేదు అంటే, ఆ ఇల్లు ఉండేదెందుకు? గమనించండి. ఇక్కడ వీధి పోటుకు సంబంధించింది అయితే మీకర్థమైంది అని నేననుకుంటున్నాను. మీరింకా దీనికి సంబంధించి ఇంకా వెస్ట్ సైడు, సౌత్ సైడ్ మీకింకా డౌటుంటది. దానికి సంబంధించి మీరు కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియో నేను చేయడం జరుగుతది. ఇంకొకటి మన మీకింకేమన్నా మీ ఇంటికి సంబంధించి గాని, మీ ప్లాన్‌లో ఏదైనా డౌట్స్ గాని, క్లారిఫికేషన్ గాని, ప్లాన్ కరెక్షన్స్ గాని ఏదైనా ఉంటే నా వాట్సాప్ నంబర్‌కి హాయ్ అని మెసేజ్ పెట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తే మీరు అందులో డీటెయిల్స్ అనేదొస్తుంది. అపాయింట్‌మెంట్ డీటెయిల్స్ అనేదొస్తుంది. మీరు ఒకసారి అవి చూసి మాకు రిప్లై ఇస్తే నేను దాన్ని బట్టి నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకొకటి మీకొక పాయింట్ అనేది చెప్తున్నాను. ఎవ్రీ డే 5-6
ఎవ్రీ డే 5-6 5 గంటల 5-7 5 గంటల నుంచి 7 గంటల వరకు నేను ఫ్రీ కాల్స్ అనేది రన్ చేస్తున్నాను. చిన్న చిన్న డౌట్స్, చిన్న చిన్న డౌట్స్ ఏదైనా అనుమానాలు ఉంటే ఇంటికి సంబంధించినది ఏదైనా డౌట్స్ గాని ఉంటే నాకు ఆ టైంలో కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఇది కొన్ని రోజుల వరకే ఉంటుంది. మీరు గమనించండి. నేను పెట్టి చాలా రోజులైతుంది. మీరు ఫోన్స్ వస్తున్నాయి. మీకు గూడా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను నేను దానికి సంబంధించి. ఓకే. ఈ వీడియోకి సంబంధించి మీరేమన్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.